అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. రాష్ట్రంలో వాడివేడిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాడివేడిగా రాజకీయం, అది కక్షపూరితమైనటువంటి రాజకీయాలా, లేదంటే అది మరొకమైన రాజకీయాలా, వాటి వెనకాల ఉన్న వాస్తవాలేంటి, అసలు వైసీపీ చేస్తున్నదేంటి, టీడీపీ చేస్తున్నదేంటి, ప్రజలను వాళ్ళు ఇంకా మోసం చేయాలనే ఆలోచనలోనే రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయా, వీటి వెనకాల ఉన్న వాస్తవాలేంటి ఒకసారి మాట్లాడుకుంటే, నిన్న ఉదయం 5:30 గంటలకి వైసీపీ ప్రధాన కార్యాలయం, తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం, నిర్మాణంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారు, మీరు పక్కన చూస్తున్నారు, ట్వీట్ చేస్తారు. కూల్చేసినటువంటి భవనాన్ని కూడా మీరు కింద చూస్తున్నారు. అరాచకం, దుర్మార్గమైనటువంటి చర్యలకు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి కానీ, టీడీపీ కానీ పూనుకుంటుంది. రాజకీయ కక్షతో ఇవన్నీ చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని గమనించాలి, దీన్ని ఖండించాలని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఓకే, ఆ భవనాన్ని కూల్చివేసే వెనకాల అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాలోనేమో కొన్ని చెప్తున్నారు, వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియాలో కొన్ని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి వీడి వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటి, అసలు ఎందుకు కూల్చేశారు, కూల్చేసేటంతటి తప్పు ఏం జరిగింది ఒకసారి మాట్లాడుకుంటే, ఈ భవనాన్ని వైసీపీ కార్యాలయాన్ని కట్టడానికి డొక్కా మాణిక్యాలరావు గారు 2023 ఒకటో నెల జనవరి నెలలో అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆయన ద్వారా అప్లికేషన్ పెట్టించారు. అప్లికేషన్ ప్రభుత్వానికి వెళ్ళింది. ప్రభుత్వం నుంచి మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా ఆ తాడేపల్లి ఏరియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి లెటర్ వెళ్ళడం జరిగింది. ఆ లెటర్ను మళ్ళీ ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి అదేంటంటే బోర్డు యార్డ్ స్థలం, అది ఆ స్థలానికి సంబంధించినటువంటి ఇంజనీర్లకు కానీ ఆఫీసర్లకు కానీ పంపడం జరిగింది. దానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఆల్రెడీ ఇందులో కొంత సిఆర్డీఏలోకి వెళ్ళిపోయింది, కొంత కాలంలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ మిగిలింది 2-3 ఎకరాలే, ఇది ఇప్పుడు ఇది ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అనుమతి తీసుకోవాలి అంటే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా భవనాన్ని కట్టడం మొదలుపెట్టారు. కలెక్టర్ గారు కూడా పెద్దల ఒత్తిడితో తహసీల్దార్కి గంటేస్తే తహసీల్దార్ గారు ఏమిటంటే ఓకే చెప్పాడు, అక్కడ కట్టడం జరుగుతుంది అనమాట. అంటే నిజంగా ఇక్కడ అనుమతులు ఉన్నాయి, కోర్టు ఆదేశించింది, అయినప్పటికీ పడగొట్టేస్తున్నారని వైసీపీ కానీ, వైసీపీ పత్రికల్లో కానీ, సాక్షి పత్రికలు కానీ రాసిన దాన్ని మనం ఒకసారి అనుకుంటే, నిజం అనుకుంటే, సాక్షి పత్రికలు చాలా మ్యాటర్ రాసుకొచ్చారు దాని గురించి. నిజంగా అనుకుంటే దానికి సంబంధించిన అనుమతులు, జీవోలు కానీ, అనుమతులు కానీ పక్కన వేయచ్చు కదా. గతంలో ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అనుమతులు లేని, అనుమతులు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన పత్రాలు అన్నీ వేస్తుండేవారు. దీనికి నిజంగా అనుమతులు ఉంటే దానికి సంబంధించిన అనుమతి పత్రాలు అదే సాక్షి పేపర్లో సాక్ష్యాలుగా వేస్తే ప్రజలు నమ్మేవారు కదా. ఇంకోటి ఏంటంటే, ఈ కూల్చివేతలు కానీ ఇటువంటి వ్యవహారాలు కానీ జరిగినప్పుడు జనాల్లోకి బాగా పబ్లిసిటీ, సెంటిమెంట్గా వెళ్ళాలని సాక్షి పేపర్ను కూడా చాలా చోట్ల ఫ్రీగా కొన్ని ఇంట్ల దగ్గర వేసేసి వెళ్ళిపోయారు. సాక్షి పేపర్ని. అంటే కూల్చేసారని చదివి పబ్లిసిటీ మరీ ఎక్కువ వైసీపీకి సానుభూతి వస్తుందని చాలా చోట్ల, మా ఇంటికాడ కూడా ఫ్రీగా సాక్షి పేపర్ పడ్డది. మరి మిగతా ఇంట్లో కూడా మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొంతమంది అయితే వేరే పేపర్ వేయించుకునే వాళ్ళ దగ్గర కూడా సాక్షి పేపర్ వేసేసారట. అంటే విషయం చెప్తున్నాను, నిజంగా అనుమతులు ఉంటూ అనుమతులు పేపర్లో పబ్లిసిటీ చేయాలి, ఇది వాస్తవం కదా. ఓకే, ఏదన్నా ఒక భవనం కట్టాలనుకున్నప్పుడు ఆ స్థలాన్ని స్వీకరించినప్పుడు అది జనవరుల శాఖలు అయితే వాళ్ళని, లేకపోతే అటవీకి సంబంధించింది లేదంటే అదే ఇరిగేషను జనవరులకు సంఘం, లేదంటే అది వక్ఫ్ బోర్డు అయితే వాళ్ళని, ఇలా ఆయా శాఖల యొక్క అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకొని కట్టాలి తప్ప ఎటువంటి అనుమతులు లేకుండా అధికారులు ఉన్నాం కదని కట్టేస్తే ఎలా. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం అదే మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయం కట్టినప్పుడు కొంత భూములు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంది. అక్కడ రేక్ షెడ్యూల్ లాంటి ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్నట్లే పడగొట్టేసింది. ఇది ప్రభుత్వ భూమి, దీనికి ఎటువంటి అనుమతులు లేవు, మీ ప్రధాన కార్యాలయానికి అనుమతులు ఉన్న కాడికే మీరు ఉంచుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది మాజీ మినిస్టర్గా చేసిన వాళ్ళు కానీ, కొంతమంది తెలుగుదేశం ఉన్నటువంటి నాయకుల ఇళ్లలో అక్రమంగా ఉన్నాయి, ఇవన్నీ కూల్చేస్తున్నాం. సబ్బం హరిగారు, ఆయన ఇల్లు గోడ కూల్చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. అయ్యన్న పాత్ర గారు ఇల్లు కూల్చేస్తాను కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, ఆ పత్రాలు చూపించుకొని. ఈ విధంగా చాలామంది అనుమతులు లేవని కూల్చేస్తున్నప్పుడు, ఇంత నెక్కర్సుగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అనుమతులు లేకుండా మీరు ఎలా కట్టగలిగారు? ఇంకా అనేక జిల్లాల్లో ఉన్నట్లు కూడా నోటీసులు ఇచ్చారు, కూల్చేస్తానంటున్నారు. ఇది కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది టీడీపీ ప్రభుత్వం అని నిజంగా అనుకుంటే, నిజంగా చాలా కాకినాడ కానీ, బాపట్ల కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, కడప కానీ, విజయనగరం కానీ, విశాఖ కానీ అనేక జిల్లాల్లో
రాజభవనాలుగా పక్కన చూడండి, మీరు స్క్రీన్లో చూపిస్తున్నాను. రాజభవనాలుగా కట్టినటువంటి వైసీపీ కార్యాలు కొన్ని పునాదులు ఉన్నాయి, కొన్ని భవనాలు పూర్తి చేస్తారు, కొన్ని ఇంకా కడుతూ ఉన్నారు. రాజు భవనాల అది డిజైన్లు కూడా చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి. కడుతున్న మీ పార్టీ కార్యాలయాలు అనుమతులు నిజంగా ఉంటే అనుమతులు చూపించండి, కోర్టుకి వెళ్ళండి. తాడపిల్లలు పడగొట్టేసినటువంటి పార్టీ కార్యాలయాన్ని కోర్టు అనుమతులు ఉన్నా సరే అంటున్నారు. కోర్టు ఏమని ఇచ్చిందంటే, మీరు వెంటనే కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఏమని ఇచ్చిందంటే చట్టం ప్రకారం వ్యవహరించండి అని ఇచ్చింది. స్టే ఇస్తే ఇమీడియట్లో ఆగినది, స్టే ఇవ్వలేదు కదా మీకు. చట్టం ప్రకారం అనుమతించండి. చట్టం ఏం చెప్తుంది? ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా కట్టిన 22A అని ఒకటి ఉంటుంది చట్టం. అదేంటంటే 22A నిషేధిత జాబితాలు ఉంటుంది. అది ఆ జాబితాలో కూడా కొన్ని భవనాలు కట్టేయడం జరుగుతుంది. ఇక్కడ మీ తాడపిల్ల 202/A సర్వే నెంబర్లో ఉన్నది కూడా 22A జాబితాలోనే ఉన్నది. నిషేధిత ప్రాంతాల్లో కాకినాడలో కూడా అలాగే ఉన్నది. ఇటువంటివన్నీ మీరు కట్టి అధికారం ఉంది కాబట్టి కట్టేసి ఇప్పుడు పడగొట్టొద్దు, కక్షాదింపులు చేస్తున్నారనుకుంటే ఏంటి? మీకు నిజంగా అనుమతి ఉంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టు ఆఫ్ చేస్తుంది. ఇది రాజకీయ కోణంగానే కాకుండా ఒక వాస్తవంగా చట్టం ప్రకారం కూడా ప్రజలు ఆలోచించాలి. ఏదో సానుభూతి పరులు ఒకలాగా, లేకపోతే సానుభూతి లేని వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఒకలాగా ఆలోచించండి కదా, వాస్తవాలు ఆలోచించండి. కొన్ని వాస్తవాలు నేను చెప్పాను మీకు. అనుమతులు ఉంటే కోర్టు స్టే ఇస్తుంది. ఇప్పుడు కూడా మీరు కోర్టుకి వెళ్తే కోర్టు దాని మీద స్టే ఇవ్వలేదు, చట్టం ప్రకారం వ్యవహరించండి అన్నది ఒక అవకాశం దొరికింది. టీడీపీకి అవకాశం దొరికింది. మీ తప్పులు ఉన్నా కూడా ప్రతి దిక్కున వాళ్ళు అవకాశాన్ని వాడుకున్నారు. రాజకీయ ఎత్తుగడ అది. మీరు తప్పులు లేకుండా చేయాలి కదా, చట్టం ప్రకారం మీరు వెళ్ళాలి కదా. మీరు చట్టం ప్రకారం వెళ్లకుండా అదిగో అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, రాజకీయంగా ఇలా చేస్తున్నారు అనుకుంటే అది ఎలా వాస్తవాలు అవుతాయి? ఒకసారి ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్. ఓకే, జై భీమ్ అందరికీ.